తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎదురింటి ఆవిడ నవ్వింది. కథ మొదలు పెడదాం. చాటలో ఉన్న బియ్యంలో రాళ్లను ఏరి పారేస్తూ మధ్య మధ్యలో బియ్యం గింజలను నోట్లో వేసుకుని, ఏమిటే సత్య, ఆ ఎదురింటి ఆవిడ అంతలా పగలబడి నవ్వుతుంది అడిగింది సుమతి కాస్త లో గొంతుతో. మరేం, మొన్నే పంట్లో పుచ్చిపోవటానికి పసరుమందు పోయించుకుందట. ఇప్పుడు పంటి వరుస బాగుందా అని చూపించుకోవడానికి నవ్వుంటుందక్క. వాకిలిలో ముగ్గు పెడుతూ ముసిముసిగా నవ్వుకుంటూ సమాధానం చెప్పి వేస్తున్న ముగ్గుకు అడ్డుగా పడుతున్న భారంత జడను వెనుకకు విసురుగా విసిరింది సత్య. చాలేవే, అది పళ్ళు చూపించటానికి, నువ్వు జడ చూపించడానికి నవ్వుతారటే. నన్ను చూసి మీరెందుకు నవ్వుతున్నారో, మీరేం చేస్తున్నారో నాకు తెలియదనుకోకండి, నాకన్నీ తెలుసు అని ఉక్రోషంగా చేతిలో ఉన్న చాటతో గుమ్మంలోంచి దిగ్గున లేచి మూతిని ముప్పావలా అంత తిప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది సుమతి. అలా కాదక్క, సుమతికి వినపడేంత గట్టిగా అంది సత్య. ఆ మాట సుమతి వినిపించుకోలేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే పక్క వాళ్ళు మంచి మాట చెబితే వినే చెడ్డ అలవాటు ఆమెకు అస్సలు లేనే లేదు. నేను అసలు విషయం చెప్పేలోపే అక్క అలా వెళ్ళిపోయిందేంటి అని ముక్కుపిండి చేత్తో పట్టుకొని ఆలోచిస్తున్న సత్యకు, అమ్మ స్కూల్కి టైం అవుతుంది, త్వరగా అని చీర కొంగు గట్టిగా లాగుతూ పిలుస్తున్న 5 ఏళ్ల కొడుకు పిలుపు వినపడేసరికి అదాటన ఆ ముగ్గు చిప్ప కాస్త చంటాడి గుండ్రటి గుండె మీద బోర్లా పడి వాడికి ముగ్గాభిషేకం చేసింది. అయ్యో బేరమాడి మరి నిన్నే కొన్నాన్రా, పావు గ్లాస్ 15 రూపాయలు పెట్టి మొత్తం నేలపాలు చేసేసావురా వెధవా అని ఒక చిల్లర దెబ్బ వేసింది. నువ్వే నా మీద పడేసి నన్నెందుకు కొట్టావు అన్నట్టు 2 చేతులు కట్టుకొని వాళ్ళమ్మ వైపు ఒక ఉక్రోషపు చూశాడు చంటాడు. చూసింది చాలే, మళ్ళీ స్నానం చేయిస్తాన్రా అని భుజాలు తడుముకుంది. తరువాత రోజు మరింత గట్టిగా నవ్వింది ఎదురింటావిడ. ఆ నవ్వు వంట చేస్తున్న సుమతికి వినపడింది. వెంటనే కోపం, ఆవేశం కలగలిపి ఉండబట్టలేని ఉన్మాదపు తిరగమోతతో ఉప్మా పూర్తి చేసి భర్త మొహాన పడేసింది. ఏంటే ఈ ఉప్మా, కాస్త గొంతు పెంచనట్టుగా అడిగాడు. ఏం? సుమతి పెంకులు ఎగిరేలానే అంది. మరేం లేదు, ఉప్మాని కాదు నా మొహంలో ఉందేమిటా అని పూర్తిగా తన గొంతు తనకే వినపడేటట్టుగా కునుక్కున్నాడు ఆ అల్పజీవి. ఏం, నాకు చెవులు వినబడవనుకున్నావా? నీ మొహంలానే ఉంది ఉప్మా, ఇంతకన్నా ఏం చేసేది? ఇంట్లో ఈ ఉప్మానోకే ఉంది. ఆ ఎదురింటాయన రోజుకి ఏదో ఒకటి తేవటం, వాళ్ళావిడ ఆహా ఓహోమని విరగబడి నవ్వటం. నువ్వు మటుకు నేను చేసిన ఉప్మాలో నీ పోలికలు చూస్తూ గడిపేయి. ఇంటికి కావలసినవేవీ తీసుకురాకు. అసలు నీకు బాధ్యత తెలిస్తే ఆవిడెందుకు మన ఇంటికి వినపడేట్టు నవ్వుతుంది అని మరో గరిటెడు ఉప్మా ఆ పెద్ద మనిషి కంచంలో గిరాటేసింది. వాళ్ళావిడ ఏం చెప్పిందో, ఏం చెయ్యాలో అర్థం కాని ఆ బడుగు జీవి కంచంలో ఉన్న ఉప్మాని కసితీరా తినేసి ఒక చెయ్యి షర్టు జేబులో, మరో చెయ్యి ప్యాంటు జేబులో వేసుకుని అలా ఇంట్లోంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఇదేంటి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు? అయినా ఎక్కడికి పోతాడు? రాత్రైతే ఉప్మా తినడానికి ఇక్కడికే వస్తాడు అని కొంగు బొడ్లో దోపుకొని గరిటె పట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. సాయంత్రానికల్లా ఆ దిగువ మధ్య తరగతి మానవుడు ఒక సంచి, ఒక ప్యాకెట్, ఒక డబ్బాతో ఇంటికి తిరిగి వచ్చాడు. సుమతి కళ్ళల్లో ఉప్మాలో జీడిపప్పు చూసినంత ఆనందం. వెంటనే, ఏవండి, ఇంత బరువు మీరేం మోస్తారు, ఇటివ్వండి అని గబగబా లోపలికి తీసుకెళ్ళి సర్దేసింది. ఒక్కొక్కటి తెరిచి చూసి సంబరపడిపోయింది. 1 గంట తర్వాత ఊరంతా వినపడేలా ఏడవటం మొదలుపెట్టింది. పక్కింటి సత్య పరుగున అక్క ఏమైంది అని సుమతి దగ్గరికి వెళ్ళి కిందనున్న సామాన్లు చూసింది. ఇదంతా ఆ ఎదురింటావిడ వల్లే, దాని నవ్వు వల్లనే అని మళ్ళీ 1:30 రాగం అందుకుంది. అలా కాదక్క అని సత్య చెబుతున్నా సుమతి రాగంతో శృతి ఏమాత్రం తగ్గించట్లేదు.
అయ్యో ఏమైంది సుమతి అంతలా ఏడుస్తున్నావు ఎవరికైనా అని అంటూ కింద పడి ఉన్న సరంజామా చూసి ఆగలేక ఆపుకోలేక పడిపడి నవ్వింది ఎదురింటావిడ. ఆగవమ్మా ఎందుకంత నవ్వు? ఆ నవ్వే నా కొంప ముంచింది అంది ఉగ్గపట్టలేక. నా నవ్వా అని మళ్ళీ నవ్వింది ఎదురింటావిడ. చేతిలో గరిటె ఉన్న పక్కన నవ్వుతుంది వాళ్ళాయన కాదు కనుక చెయ్యి ఆడించలేక గుడ్లగూబలా చేసి ఎదురింటావిడ వైపు చూస్తూ ఉండిపోయింది. నవ్వి నవ్వి అలసిపోయిన ఎదురింటావిడ నువ్వేం చెప్పలేదా సుమతికి అని సత్య వైపు చూసింది. అసలు చెప్పనిస్తేగా అంది సుమతి వైపు తల తిప్పి. అసలేంటి విషయం అన్నట్టు అయోమయంగా చూసింది సుమతి వాళ్ళిద్దరి వైపు. ఎదురింటావిడ ఆ సరంజామ ఎదురుగా కిందన కూర్చొని మిగిలిన ఇద్దరిని కూడా కిందన కూర్చోవన్నట్టు సైగ చేసింది. అందరూ కింద బాసిపట్టు వేసుకుని కూర్చున్నారు. మొదట మా ఆయన అది తీసుకొచ్చాడు అని ఎదురుగా ఉన్న బియ్యం చూపించింది. తక్కువ ధరకి అదే 500కే సన్న బియ్యం అని తీసుకొచ్చాడు. తీరా చూస్తే అవి కోటా బియ్యం. తర్వాత ఆ డబ్బా తీసుకొచ్చాడు 400కి రిఫైన్డ్ ఆయిల్ అని. తీరా డబ్బా విప్పి చూశానా నీళ్ళ మీద నూనె తేలుతూ ఉంది. ఆ తర్వాత అదిగదిగో ఆ మిక్సీ తీసుకొచ్చాడు. అది ఒకటంటే ఒకసారే తిరిగి ఆగిపోయింది అని విషయం వివరంగా చెప్పి ఆ సామాన్ల వైపే చూస్తూ మెటికలు విరిచి ఆ అమ్మిన వాళ్ళని నోటికొచ్చిన శాపనార్థాలు పెట్టింది. మరి నువ్వెందుకు నవ్వావు? అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా లా పాయింట్ తీసింది సుమతి. నువ్వే చెప్పు సుమతి. నువ్వు నేను ఏడిస్తే నలుగురు వస్తారు. అదే మగవాళ్ళు ఏడిస్తే ఎవరైనా వస్తారా? ఎవరూ రారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా దెబ్బి పొడుస్తారు. అవునా? ఎదురింటావిడ తదేకంగా సుమతి కళ్ళల్లోకి అమాయకంగా చూస్తూ అడిగింది. అయినా నేను అడిగింది నువ్వెందుకు నవ్వావని కదా. ఈసారి ఉండలు చుట్టిన ఉప్మా అంత గట్టిగా అడిగింది సుమతి. మరేం లేదు. మొదటిసారి బియ్యం బస్తా తెచ్చినప్పుడు మనకెందుకు ఉన్న డబ్బులతో ఎంత వస్తే అంత తీసుకురాకుండా ఎందుకు ఇవి తీసుకొచ్చావు? నీకెందుకు అంత ఆశ? చిన్న మొట్టికాయ పెట్టాను. దానికే ఆయన చిన్నగా ఏడుపు అందుకున్నాడు. నలుగురికి వినపడితే బాగోదని నేను ఆ ఏడుపుకి తగ్గట్టుగా నవ్వాను. రెండోసారి నూనె డబ్బా తెచ్చినప్పుడు ఇంకా బుద్ధి రాలేదా అని కాస్త భయం చెప్పడానికి వీపు మీద చర్చాను. అంతే. గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. నేను గట్టిగా నవ్వాను. మూడోసారి మిక్సీ తెచ్చి అది తిరగలేనప్పుడు ఆయనకి తెలివి కాస్త దారికి తేవాలని కొంచెం గట్టిగా తొడపాశం పెట్టానంతే. ఆయన పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టాడు. ఆయన పరువెక్కడ పోతుందో అని భయపడి ఎంతో కష్టపడి అంతే గట్టిగా నవ్వాను సుమతి అని తన చీర చెంగుతో కళ్ళద్దుకుంది ఆ ఎదురింటావిడ. అంతటి కష్ట సమయంలో కూడా భర్త పరువుని కాపాడటానికి ఎంతో తాపత్రయపడిన ఆ ఎదురింటావిడ పాతివ్రత్యానికి మిగిలిన ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇదంతా దూరం నుంచి చూస్తూ వింటున్న సుమతి భర్తగా మారు మాట్లాడకుండా సుమతి కంటపడకుండా 2 చేతులు జేబులో పెట్టుకుని తిన్నగా ఎదురింటావిడ ఆయనని పలకరించడానికి వెళ్ళాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.